సంక్రాంతి పండగ అనగానే మనకు గుర్తొచ్చేది గొబ్బెమ్మలు, పేడకల్లాపు, గోపిడకలు, భోగి మంట, కొత్త ధాన్యం, రైతుల ఇళ్ళల్లో సందడి, రంగురంగుల ముగ్గులు, కొత్త అల్లుళ్ళు, కోడికూర అండ్ అరిసెలు, పిండి వంటలు. హిందువులు ఏ పండగ గురించి అయినా అందులో ఆయుర్వేదం మరియు ఆరోగ్యం, ఆనందం కలిసి ఉంటాయి. ఈ పండగల్లో ఆడపిల్లలు సూర్య నమస్కారమైన పిండితో ముగ్గు వేయడం వల్ల కొన్ని జీవులకి ఆహారం ఉంటుంది. పేడకల్లాపు వేయడం వల్ల శీతాకాలంలో వచ్చే రోగాల నుండి రోగనిరోధక శక్తి పొందుతాం. ఆవు పిడకలు ఇవన్నీ కూడా దోమల నుండి రక్షించబడతాయి. పసుపు, నువ్వులతో చేసే వంటకాలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మరియు ఆనందం. ముగ్గుల పోటీలు జరుగుతాయి. అందరూ కలిసి సరదాగా ఏకమై ముగ్గుల పోటీల్లో పాల్గొంటారు. భూదేవి మొత్తం రంగురంగుల షాపులాగా ఉంటుంది. ఏదేమైనా ఈ సంవత్సరం జరిగిన ముగ్గుల పోటీల్లో మా ఫ్రెండ్స్ మేము కలిసి చేసింది ఒకసారి తిలకించండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. గిళ్ళలోన సిగ్గులన్నీ వెళ్ళలేసే, ప్రేమ రంగులేసే, కన్నె పిల్లలో సోకు పండిందని, కాపు కావాలని, తోడు రావాలని. పందిట్లో అల్లరి గంటల ముచ్చట్లు, చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సలపని తప్పెట్టు, దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోగాలని.